పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు నగర పరిధిలోని ధర్మాపురం అగ్రహారంలో మంచినీటి చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగిస్తే బయట నుండి వచ్చిన వ్యక్తులు సెల్ టవర్లెక్కి రాద్ధాంతం చేయడం దారుణమని వార్డు కౌన్సిలర్ కటికతల జాన్ వెస్లీ గ్రామస్తులు తెలిపారు. అంతా కలిసి పోరాడి మంచినీటి చెరువు కోసం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా పోరాడితే మాకు హైకోర్టు ఆర్డర్ వచ్చింది. దాని మూలంగా ఖాళీ చేయటం జరిగింది. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత గ్రామంలో అందరికీ స్థలాలు ఉన్నప్పటికీ గ్రామాన్ని అల్లరి చేయాలని వారిని ఎత్తేసాడు బాత్రూంలో అయ్యండి. మేము రోజు కొనుక్కుని తెచ్చుకోవాలంటే నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటామండి? ప్రభుత్వం తీసేస్తే మేమేం చేయము? ఫారం బోగులో కట్టుకున్నాడు. ఇప్పుడు ఫారం బోగులు అంటే 2 సెంట్లు ఎక్కడైనా గవర్నమెంట్ ఎక్కడ కొనుక్కుని అది సర్చి కట్టుకోమనండి. అంతేగాని ఇక్కడికి వచ్చి ఈ సంఘాన్ని మీద అట్టించి నోటీసులు ఇచ్చి అవన్నీ పురక్షాపం చేస్తాను అందంగా రెచ్చగొట్టి టవర్లు ఎక్కి ఎక్కి చేస్తే మేమేమన్నా దానికి బాధ్యులమా? ఏసోపు మనవడు గారండి ఏం చేయాలనుకుంటున్నాడో మాట్లాడితే కేసులు పెడుతున్నాడో, చర్చి మీద పెడుతున్నాడో, మంచినీళ్ళ చెరువు మీద పెడుతున్నాడు అండి. ఇది పద్ధతి కాదండి. అతనికి ఉన్నంతా దేశం రాష్ట్రం అంతా తీస్తున్నాడండి, తీసుకుంటూ వస్తున్నాడు. మన ఊరు ఒక్కటే కాదు కదండి, అలా ఆడవాళ్ళు వేసుకుని అతను అలా ప్రవర్తిస్తున్నాడు. అది మంచి పని కాదండి. నా పేరు మద్దా నరేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే ధర్మపురం అగ్రహారం ఇది 25 సంవత్సరాల నుంచి నీటి సమస్య అన్నది ఆక్వీడ్లో ఉన్న ఆక్వీడ్ మండలం కాదు, ఆక్వీడ్లో ఉన్న ప్రతి గ్రామానికి తెలుసు. అయితే ఏంటంటే అది కలుషితం అయిపోతుందని ఆ రోడ్డు వెయిటింగ్లో ఇల్లు పోవడం అదంతా వాస్తవమే. అయితే నిన్న ఓ సంఘటన జరిగింది. టవర్కి ఇస్మాయిల్ అన్న వ్యక్తి నేను ఇలా న్యాయం జరగకపోతే దూకేస్తానంటున్నాడు. ఇస్మాయిల్ గారికి సబ్జెక్ట్ అన్నదే తెలియదండి. ఈ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో మాకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తుంది. పివి సునీల్ కుమార్ నుండి నడిపిస్తున్నాడు మీ వెనకాల. మీరు చేయండి, మీరు అల్లరి చేయండి, నా కేసు డైవర్ట్ అవుతుంది. త్రిపులార్ని ఏమైనా సరే ఈ ఎస్సీ ఎస్టీ కేసులు క్రైస్తవులు, బీసీలు, ముస్లిమ్స్ అందరూ కలిసి ఏదో రకంగా ఆయన్ని అనకతొక్కాలి. ఆయన కూడా జైల్లోకి వెళ్ళాలి, నాతో పాటు జైల్లో ఉండాలని కోరుకున్నాడు పివి సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ గారు పద్ధతి కాదు. మొన్న కదండి లోపల ఉంది పెద్ద గ్రామం, పెద్ద చర్చ్ ఉన్నది, చిన్న చర్చి తీసేశారని మీరు అంటున్నారు. అది వాళ్ళ బాత్రూంలో అన్నీ కలుషితం వాటర్లోకి వెళ్ళిపోవడం వల్లే ఆ రోడ్డు వేడిలో తీయడానికి వెళ్ళదు తప్ప వేరే వాళ్ళు కాదని మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్. చెరు చుట్టూరు ఇళ్ళు, దాని చెరు చుట్టూరు ఇళ్ళు అన్ని బాత్రూమ్లే. ఆ కలుషితం అంతా చెరువులోకి వచ్చే ఇదండి. మేము ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి సచిన్ గారు ఉన్న కానీ పోరాడుతున్నామండి. హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, అది తొలగిస్తామన్నారు. మా ఊరంతా ఏకమయ్యి ఎమ్మెల్యే గారిని మా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏదో మాకు చేసి పెట్టాడండి, చాలా మంచిది. కానీ ఎందుకంటే ఇక్కడ మంచినీళ్ళు బాగున్న సందర్భంగా మరి ఈ గ్రామస్తులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకు వాటర్ బాగుంటలేదని ఎమ్మెల్యే గారు కంప్లైంట్ పెడితేనే అప్పుడు ఎమ్మెల్యే గారు ఈ చెరువు మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. అందుకు కాబట్టి కొంతమంది ఆ ఇంటి చుట్టూ కట్టిన డ్రైనేజీలో చెరువులో పెట్టే ఆ వ్యక్తులు ఇతర వాళ్ళు ప్యాకేజీలకి అలవాటు పడి ప్యాకేజీలు తీసుకుని మరి లేనిపోని అని ఎమ్మెల్యే గారి మీద రుద్ది ఎమ్మెల్యే గారిని అలరపడుతున్నందుకు మరి చాలా తీవ్రంగా మరి ఈ గ్రామస్తులందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్యాకేజీలు తీసుకుని ఒక గౌరవంలో ఉన్న ఎమ్మెల్యే గారిని మరి ఈ రకమైన మాటలు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. ఎస్సీలందరూ కూడా ఎమ్మెల్యే గారికి అండగా ఉంటాం. ఎందుకంటే ఉండి నియోజకవర్గంలో దళితులందరూ కూడా ఎమ్మెల్యే గారికి మద్దతుగా పలుకుతాం. మేమందరం కూడా ఆయనకు ముందుండి మేము అంతా కూడా ఆయనకు కొనసాగుతామని మరి సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ మరి ఇంకో వేరేగా మేము సొంతంగా పెట్టుకుంటామని వాళ్ళ స్వలాభం కోసం పెట్టుకున్న చర్చ అది. దాంతో పాటు వాళ్ళ ఇల్లు అవి కట్టి ఇక్కడ ఏదైతే ధర్మపురం అగ్రహారంలో చెరువు ఉందో దాంట్లోకి డ్రైనేజ్ వాటర్ కానీ మురుగు వాటర్ కానీ దాంట్లోకి వదిలేయడం వల్ల ఇక్కడ జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. అది తెలుసుకుని చాలా కాలం నుంచి లోపల గ్రామస్తులు సంఘస్థులు పోరాడి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని అవన్నీ తొలగించాలని ఎప్పటి నుంచో పోరాడుతుంటే సుమారు 20 సంవత్సరాల నుంచి పోరాటం ఇది. ఆ పోరాటానికి సంబంధించి ఫలితంగా మాకు ఇలా సమస్య ఉందండి అని ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు త్వరితగతిని ఆ మంచినీటి చెరువుని శుభ్రం చేయించడం కోసం అటు చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించడం జరిగింది. దాని విషయాన్ని నిన్నటి రోజున అజయ్ బాబు గారు కానీ లేకపోతే ఇస్మాయిల్ గారు కానీ ఎమ్మెల్యే గారు ఏదో తప్పు చేసినట్టు లేకపోతే ఎమ్మెల్యే గారు కావాలని ఈ చర్చిల మీద లేకపోతే దళితుల మీద ఆయన వ్యతిరేకంగా ఉన్నారని అల్లరి చేయడానికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వచ్చి సడన్గా ఇలా ప్రోగ్రాం పెట్టి ఎమ్మెల్యే గారిని లేకపోతే ఇక్కడ అగ్రహారంలో ఉన్న మిగిలిన సంఘస్థుల్ని
వాళ్ళు బ్లేమ్ చేస్తూ వాళ్ళని డౌన్ అని చెప్పి చాలా అల్లరి చేశారు. అది చాలా తప్పు. మీరు రోడ్లు ఎక్కి టవర్లు ఎక్కి చెవుల పని మీకు ఏంటి అసలు? ఇక్కడ లేరా? ఈ ఊళ్ళో నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ సమస్య మీద పోరాడుతున్నారు? వాళ్ళు మంచినీళ్ళ చెరువు విషయంలో వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు మంచినీళ్ళ చెరువు సరిపోవట్లా. మొత్తం చుట్టుపక్కల ఉన్నదంతా కూడా వ్యర్థాలన్నీ కూడా చెరువులోకి వదిలేయడం వల్ల దాన్ని ఖాళీ చేయించారు. ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరి సమస్యలు జరిగినప్పుడు మీరు ఎవరయ్యా? అసలు మీ సంబంధాలు ఏంటి? ఇక్కడ దుంపగడప గ్రామంలో ఎమ్మెల్యే గారు చేసిన త్రిపులారావు చేసిన పని ఏంటంటే, దుంపగడప గ్రామంలో ఒక కాళ్ళు చేతులకి ఒక బొబ్బల్లాగా వచ్చేస్తుంటే దాని నిమిత్తంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ పొరపాటు జరుగుతుందో ఉద్దేశంతో చూసిన తర్వాత మంచినీళ్ళ ప్రాబ్లం అని తెలుసుకున్న తర్వాత సొంత ఊరు, సొంత గ్రామైన ఐపీఆర్ గ్రామంలో నుంచి మొదలుపెట్టాడు ఆయన. పక్కన పంటకాలం పక్కన ఏదున్నా కానీ వ్యర్థాలను దానికి వెళ్తున్నాయి కాబట్టి, పూర్వభోగ భూములు కాబట్టి, ఆరంభ పూర్వభోగులు కాబట్టి ఆయన పడగొట్టించాడు, తీయించేశాడు. దీంట్లో తప్పేంటి? ఆయన చేసిన తప్పేమన్నా ఉంది దీంట్లో? నువ్వు వచ్చే టవర్లు ఎక్కేస్తే సరిపోతుంది ఏమన్నా? నువ్వు న్యాయ పోరాటం చేసుకో. వెళ్ళి నువ్వు టవర్ ఎక్కి చచ్చిపోవడం కాదు, టవర్కి దూకేయడం కాదు. నువ్వు చేసేది న్యాయ పోరాటం చేసుకో. ఎక్కడ చేసుకోవాలి న్యాయ పోరాటం? నువ్వు కోర్టులో చేసుకోవాలి వెళ్ళి. అంతే తప్పగా నువ్వు ఏదో 4 నేషన్లో చేసి పెద్ద ఏదో ఒక పార్సల్లాగా చేయలేదు. అక్కడ నువ్వు రౌడీ ఏం చేయలేదు చేసావు. నిన్న ప్రజలందరూ కనుగొంటున్నారు. ఎమ్మెల్యే గారు చేసేది అభివృద్ధి పనులు మాత్రం చేస్తున్నారు రఘురామ కృష్ణరాజు గారు. దానికి ఎవరు ఆటంకం వచ్చినా, ఎవరు ఆటంకపరిచినా కానీ ఎవరు సహించేది మాత్రం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి వ్యక్తులు ఏమంటే కనుక ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ సభాముఖంగా తెలియపడుతున్నానండి. నేను ఆకివీడు మండలం ధర్మపురం గ్రామం 15వ వార్డు కౌన్సిలర్ని. నిన్న ఆకివీడులో ఒక సంఘటన జరిగింది. ఎవరో పాస్టర్ ఇస్మాయిల్ అని చెప్పి మా గ్రామం నుంచి కొంతమంది వెళ్ళి ధర్నా చేసి టవర్ ఎక్కి మా ధర్మపురం అగ్రహారంలో ఏయో దళితులు చనిపోయారని చెప్పేసి, అలాగే ఇళ్ళు కూల్చేశారని చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నేనంతా కొంచెం హల్చల్ చేయడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోమని గతంలోనే మేము గ్రామం అంతా కలిసి మేము చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం లేరు. నేను ముఖ్యంగా ఏంటంటే మా గ్రామంలో ఎవరో 3 దళితులు చనిపోయారని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టులు పట్టించే ప్రచారం చేస్తున్నారు. చాలా తప్పండి. ఎందుకంటే ఈ విషయం గురించి మాట్లాడాలంటే నేను కూడా దళితుండే, నాకు కూడా చాలా బాధ కలుగుతుంది ఈ విషయం మాట్లాడాలంటే. అక్కడ 3 విషయాలు చెప్తున్నారు. ఇదిగోండి, ఎవరైతే వాళ్ళు దళితులు చనిపోయారని చెప్తున్నారో వాళ్ళందరికీ స్థలాలు ఉన్నాయి, పక్కాగా వాళ్ళకి ఇల్లులు కూడా ఉన్నాయి. మీకు కావాల్స్తే నేను అందరికీ మీడియా ముఖంగా అందరికీ చూపిస్తానండి. అందరికీ స్థలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, పక్కా ఇల్లులు ఉన్నాయి. మీరు ఎవరైతే అక్కడ ప్లగార్డులు పట్టుకుని చేస్తున్నారో దయచేసి వాస్తవాలు తెలుసుకోండి. ఇది అసలు మా ధర్మపురం సమస్య ఇవాళ కాదండి, 2007 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. 2007 నుంచి మేము దఫాలుగా ఇవ్వండి మొత్తం ఎన్నో కంప్లైంట్లు పెట్టామండి. మేము 2007 సంవత్సరం నుంచి మొత్తం గ్రామస్తులందరం కూడా ఎన్నో కంప్లైంట్లు పెట్టి మొత్తం గ్రామం అంతా కంప్లైంట్లు పెట్టి తిరగ్గా 2009లో నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్న తర్వాత 2012లో మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. స్టేలో ఉండగా కూడా వాళ్ళు అక్రమంగా కట్టడాలు కడుతుంటే అక్కడి నుంచి ఇవన్నీ అయిన తర్వాత 2017 హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ తీసుకుని వెళ్ళి మేము మా గ్రామం అంతా కలిసి వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో, అధికారుల దృష్టిలో పెడితే వాళ్ళు వచ్చి అవి తొలగించడం జరిగింది. దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. అక్కడికి మాకు ఈ తొలగించే క్రమంలో మళ్ళీ వాళ్ళు హైకోర్టు వెళ్ళడం జరిగింది. అప్పీల్ చేసుకున్నారు. మళ్ళీ హైకోర్టు ఆర్డర్ వచ్చింది. తొలగించే రోజున మళ్ళీ ఒక అతను మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు. మొత్తం 3 హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. మా ధర్మపురం అగ్రహారానికి 3 హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. దీంట్లో ఎవరో ప్రమేయం లేదు. మా గ్రామం అంతా కలిసిమెలిసి మేము వెళ్ళి గ్రామం అర్జీ పెట్టుకుంటే సుమారు 20 సంవత్సరాల ఈ కృషిని వాళ్ళందరూ వచ్చి ఒక్క సెకండ్లో వాళ్ళు పాపులర్ అవ్వడానికి కోసం మా ధర్మపురాన్ని అల్లరి చేస్తున్నారు. దయచేసి వాస్తవాలు తెలుసుకుని రండి. అసలు ఊరంటే ఇది అలా రోడ్డు మీదకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. లోపలికి వస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే 240 గడప ఊర్లో. మీరు ఊళ్ళోకి వచ్చి మా పెద్దలను అడగండి, మా గ్రామస్తులను అడగండి అని చెప్తే అసలు లోపలికి రావట్లేదు. వాళ్ళు రోడ్డు మీదకి రావడం, నలుగురితో మాట్లాడించుకోవడం, వెళ్ళిపోవడం. అవి కూడా ఆక్రమణలే. వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారండి. అయితే ఆక్రమణలో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తారండి సమాధానం? మీరు ఏంటనేది లోపలికి వచ్చి వాస్తవాలు అడిగితే అసలు ఏంటి, ఆ సమస్య ఏంటి, అక్కడ ఉన్నవి నిజంగా అవి పోరంబోకులు ఉన్నాయా లేదా, అసలు చర్చ కాదని లోపలికి వచ్చి అడిగితే చెప్తారు. ఇక్కడ చర్చ అతనిది ఇంకా పెద్ద స్టోరీ ఉందండి. ఎందుకంటే 2007లోనే అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తాతగారు యాళ్ళ యేసోబు గారు అని చెప్పేసి నేను ఎటువంటి కట్టనని చెప్పేసి పంచాయతీకి అండర్టేకింగ్ లెటర్ కూడా ఇచ్చాడు. ఆయన పంచాయతీకి నేను ఎటువంటి కట్టనని చెప్పి లెటర్ ఇచ్చాడు. 2009లో అతనికి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. తర్వాత 2010లో స్టే తెచ్చుకున్నారు. మళ్ళీ 2012లో మళ్ళీ అతను కట్టడం స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ పంచాయతీ వారు మళ్ళీ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే
ఇదేంటి మీరు గతంలో కట్టనని చెప్పి మాకు పంచాయతీకి లెటర్ ఇచ్చారు, మళ్ళీ మీరు కడుతున్నారు ఏంటని చెప్తే మళ్ళీ అప్పుడు నిలుపుదల చేశారు. నిలుపుదల చేసి మళ్ళీ ఈ క్రమంలో 2017లో జడ్జిమెంట్ రావడం, మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ జడ్జిమెంట్ రావడం, 3 జడ్జిమెంట్లు వచ్చినాయి. మళ్ళీ మొన్న హైకోర్టుకి వెళ్తే మళ్ళీ అదే చర్చ అనే అతను ఇప్పటికి 12 నోటీసులు ఇచ్చారండి అతను. ఇది కూడా అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇది రికార్డ్ అనమాట, మా ధర్మాపురం సంబంధించిన రికార్డు ఇదంతా. ఇది వచ్చి మీరు తెలుసుకుని మాట్లాడండి మీరు, అంతేగాని రోడ్డు మీదకి రావడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం, మా గ్రామాన్ని అలవ చేయడం. మేమేదో మంచుల కోసం మేము పోరాటం మేము చేసుకుంటుంటే మీరు వచ్చి మా సెల్ టవర్లు ఎక్కేసి ఇదేంటండి హల్చల్ చేయడం నాకు అర్థం కావట్లేదు. మేము ఎక్కాలి ఇంకా, మా గ్రామం అంతా కలిసి మా మంచుల చెరువు కోసం మేము ఎక్కాలి ఇంకా. మేము 25 సంవత్సరాల నుంచి పోరాటాన్ని మీరు వచ్చి ఆ సెల్ టవర్ ఎక్కి మీ ప్రచారం కోసం మీ ప్రోద్బలం కోసం మా గ్రామాన్ని అలర చేస్తున్నారు. ఎందుకనండి? ఇప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే మా గ్రామానికి సాయం చేయండి. మీ నాయకులందరూ మా గ్రామానికి తల 5 లక్షలు సాయం చేస్తే మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అంతేగాని మీరు వచ్చి ఎక్కేసి అసలు ఎంత పచ్చి అబద్ధం అంటే, నిజంగా నేను దళితులు మా అందరం హరిజనులమే, వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా హరిజనులే. ఎందుకు చనిపోయారు అనేది అసలు వచ్చి ఎంక్వైరీ చేయండి. దీనికోసం చనిపోయారు అనడం ఎంత విడ్డూరంగా ఉందంటే, ఆ చనిపోయిన వాళ్ళ ఇల్లులన్నీ మీకు చూపిస్తాను. పట్టా కూడా ఉంది, ఇదిగోండి ఒక అతని పట్టా, ఇది 3 సెంట్లు పట్టా అవుతుంది, ఇదిగోండి అతన్ని, ఒక అతను చనిపోయాడు. దీనికోసం మనం వీడియో చేసి దీన్ని వైరల్ చేయడం, వాస్తవాలతో పని లేదండి వాళ్ళకి ఏంటంటే ప్రచారం. నేను వీడియో చూసాను, ఒక అతన్ని మాట్లాడుతున్నాడు, క్రైస్తవ మైనారిటీలు ఎవరికో ఫోన్ చేసి ఒక అతను మాట్లాడుతున్నాడు, ఏమనంటే మనది చాలా బాగా సక్సెస్ అయింది, లెక్కలేనంతమంది చూశారు, ఇంకా చాలు మన జీవితానికి, చాలా పాపులర్ అయిపోయామని చెప్పి మనం మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎంత విడ్డూరం అంటే నిజంగా చాలా హాస్యాస్పదం అనమాట. ఇప్పుడు మా గ్రామంలో ఉన్న సమస్యని మేము 20 సంవత్సరాల నుంచి పోరాడుకుని మంచుల చెరువుని అట్లా చేసుకుంటే, వీళ్ళొచ్చి ఏదో ఒక నలుగురిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో అక్కడ అల్లరి చేస్తున్నారు. దయచేసి గమనించండి, ఇది ఎవ్వరి ప్రోద్బలం లేదు, అసలు ఎవ్వరి ప్రోద్బలం లేదు. ఇక్కడ మా గ్రామం అంతా కలిసికట్టుగా వెళ్ళి మేము పోరాడుకుని హైకోర్టుకి వెళ్ళి తిరిగి మేము పోరాడుకుని అధికారులు చేయమంటే చేయకుండా ఉంటే, దానికి మాకు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు సహాయం చేశారు. పార్టీ ఏదైనా సరే ఆయన మాకు పార్టీలకు అతీతంగా సహాయం చేయడం నిజంగా ఆయన గొప్పతనం, నిజంగా ఆయన చెప్పుకోవాలి. మేమందరం కూడా హరిజనుల మీద దాడి అంటారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. దయచేసి మా ధర్మాపురాన్ని అల్లరి చేయొద్దు. మేము అనుకున్నది మాకు చేసి పెట్టారు ఆయన, మేము ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. దీనికి బాత్రూమ్లో ఇల్లు కట్టుకుని బాత్రూంలో వాటర్ అంతా వచ్చేస్తుంది. వర్షాకాలంలో వాటర్ అంతా కూడా ఆ పేడకుప్పల్లోంచి వర్షం పడినప్పుడు ఆ పేడకుప్పల వాటర్ అంతా చెరువులోకి రావడం, కిందంతా పాడైపోవడం, అక్కడ చర్చి ఉండడం, ఆ చర్చికి వచ్చే భక్తులు ఆ వాటర్ పాడు చేయడం, అక్కడే భోజనాలు పెట్టడం, అలా చేయడం, వాటర్ పాడు చేయడం, ఇలా మొత్తం అందరికీ స్థలాలు ఉన్నాయి, వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి. స్థలాలు ఇప్పుడే కాదు, 2009-10లోనే ఇచ్చేసారు 3 సెంట్లు కాడికి స్థలాలు. కొంతమందికి ఉంటే గత ప్రభుత్వంలో 57 మందికి ఇచ్చారంట తాళ్ళకోళ్ళు, 57 మందికి ఇచ్చారంట తాళ్ళకోళ్ళు. ఒక్క నిమిషం.